హాయ్ అండి. ఉదయం లేస్తే కూరలను ఎత్తుకునేసరికి సరిపోద్ది. ఏం కూర వండాలి అని చెప్పేసి ఇంట్లో చూస్తే ఉల్లిపాయలు టమాటాలు మాత్రమే ఉన్నాయి. ఏం కూర వండాలి అని మా ఆయన ఫోన్ చేస్తే మీరు అందరూ ఏం కూర తింటే నేను అదే కూర తింటాను, నాకంటే ఏం స్పెషల్స్ ఏం వండక్కర్లేదని చెప్పేసి డైలాగులు వేస్తారు. ఇంకెందుకు అడగడం అని చెప్పేసి ఒక్కొక్కసారి ఏదో కూర వండేస్తాను కదండి, నిన్ను ఎవరు ఏ కూర వండమన్నారు, ఇంట్లో ఎవరు తినాం కదా అని చెప్పేసి మళ్ళీ నాకే రివర్స్ అయిపోతారు. ఇంకా అలా ఆలోచించుకుని కూర్చుంటే మా చిన్నపాపకి అయితే లంచ్ టైం అయిపోతుందని గుడ్లు అయితే పట్టుకొచ్చి గుడ్ల కర్రీ వండేద్దామని గుడ్ల కర్రీ అయితే వండేస్తున్నానండి. గుడ్లు అయితే ఉడకబెట్టి వండుతాం కదండి, ఇంకా గుడ్లు అయితే మా ఆయనకి పాపం చందమామలన్నీ వేసేస్తాం. ఇంకా మా ఆయన ములుక్కొని 2 మాటలు తిట్టుకొని అయితే చందమామ తింటారు. ఇలా గుడ్డు కొట్టిన కర్రీ అయితే చక్కగా చందమామ లోపల కూడా ఉప్పు కారం వెళ్ళిపోవడం వల్ల పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారండి ఎవరు చందమామలలో. అందుకని ఈ కర్రీ కూడా ఈజీగా అయిపోద్దని ఈ కర్రీ అయితే వండిస్తాను. ఒకవైపు రైస్ ఒకవైపు ఎగ్ కర్రీ అవుతుందండి. ఇంకా నిన్న చికెన్ పకోడీ చేసాను కదా, మిగిలింది అది నేను ఒక అరటిపండు మా ఆయన తెచ్చిన దిల్ పసంద్ అయితే మధ్యలో తిన్నాను. ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. మా చిన్నపాప బాక్స్ ఇచ్చి మేము కూడా అన్నం తినేస్తున్నాము. ఓకేనండి, బాయ్ బాయ్.